కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో మాజీ వైసీపీ మండల కన్వీనర్ అసంతృప్తి గత 8 సంవత్సరాల నుంచి పార్టీ మండల అధ్యక్షులుగా పనిచేశారు. ఇక పాత సింగరాయకొండ గ్రామ సర్పంచ్ గా పోటీ చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని కనిపెట్టుకుని ఉన్న మాజీ వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రామ్మూర్తి, నేను వైసీపీ పార్టీలో కొనసాగుతున్నా, నన్ను ఎవరూ గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నన్నే గుర్తించకపోతే సామాన్య కార్యకర్తలు ఏమి పట్టించుకుంటారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. మాజీ కన్వీనర్ అయినటువంటి నన్ను 8 సంవత్సరాల మండల పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు సింగరాయకొండ వైసీపీ పార్టీలో 10 పంచాయతీలు 10 పంచాయతీల్లో గెలిచాం. పంచాయతీ సర్పంచులుగా అన్ని మన పంచాయతీల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని నన్నే పట్టించుకోలేదు. అది నాకు ఇబ్బందిగా ఉంది. మనసుకు అంగీకరించలేదు నా మనసుకి. కాబట్టి పార్టీకి హైకమాండ్ తెలియాలని నా కోరిక. అసంతృప్తిగా ఉన్నాను నేను. ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? అసలు లేదు, వాళ్ళు ఎందుకు కారణం ఏమీ లేదు. మీరు ఆయన ఆదిమూల సురేష్ గారిని కలిశారా? కలిసాము, చాలాసార్లు మాట్లాడాము. ఆయన కూడా తెలుసు. కానీ ఫోన్ చేయటం కానీ ఏదైనా ప్రోగ్రాంకి పిలవటం కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు. అంటే మీరు వాళ్ళు పిలవకపోయినా మీరు వైసీపీలోనే కొనసాగుతున్నారు? నేను పార్టీలోనే ఉన్నాను. నేను పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయాలి. మీరు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేశారు కదా? సర్పంచ్కి పోటీ చేసి పాసం రాకుండా. మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అసలు? 8 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడిగా చేశారు, ఎలాంటి అలిగేషన్ లేకుండా. మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు? పట్టించుకోవాలి. ఈ సురేష్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఫోన్ కాల్ చేయటం కానీ ఉన్నావా పోయావని కూడా మాట్లాడుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.